హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. బిగ్ బాస్ అసలు నీ ప్లాన్ ఏంటి, నీ స్ట్రాటజీ ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నావు, ఎవరికి కప్ ఇవ్వాలనుకున్నావు? ఓన్లీ నీ సెలబ్రిటీస్కి ఇద్దాం అనుకున్నావా కప్పు? ఇప్పుడు మా డిమాన్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? శ్రీజాని ఎందుకు పంపించేసావు ఇంట్లో నుంచి? ఆ దివ్య నిఖితా గారికి కరెక్ట్ గుణపాఠం జరిగింది కెప్టెన్సీ టాస్క్లో. అసలు ఆమె కామనర్ అని శ్రీజ గారికి సపోర్ట్ చేద్దామని ఏమి ఉండదు. ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే ఇవాళ కెప్టెన్సీ టాస్క్లో వీళ్ళు పవన్ కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ సపోర్ట్ చేసే వాళ్ళుగా చెయ్యరు. సో ఎనీవేస్ ఆమె చేయలేదు, వీళ్ళు చేయలేదు, దట్ ఈస్ సెకండరీ పార్ట్. అసలు నువ్వు కప్పు డైరెక్ట్ ఆ తనుజ గారికి ఆ బర్నీ గారికి ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చి పారదోపు. మాకెందుకు ఈ పార్షాలిటీలు ఇవన్నీ చూపించి మాకెందుకు ఈ తలకాయ నొప్పిలు? శ్రీజాని ఎందుకు పంపించేసావు? ఎక్కువ ఓటింగ్ శ్రీజాకి పడింది అని, సారీ బర్నీ గారికి పడిందని చెప్పావు. నువ్వు పెట్టిందే ఒక్కరోజు ఓటింగ్. ఆ ఒక్కరోజు ఓటింగ్లో జరిగిందే ఒక టాస్క్, ఆ బ్రిక్స్ టాస్క్లో గెలిచింది శ్రీజ. ఆ శ్రీజ ఆ ఒక్క టాస్క్ కోసము గెలిచిన శ్రీజాని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావు. నువ్వు పెట్టిన ఓటింగే దిక్కుమాలిన ప్రాసెస్. నీకు కావాలి అని అంటే నీకు కావాల్సిన స్టార్ మా బ్యాచ్ వాళ్ళే ఉండాలి ఇంట్లో అని అనుకుంటే వాళ్ళనే ఉంచుకో. అసలు నువ్వు బయటికి పంపించద్దు. నువ్వు పంపించాల్సిన అవసరం ఏముంది? నో ఎలిమినేషన్ చేయొచ్చు కదా ఆ వీక్. బయటికి తీసుకెళ్ళి పెద్ద ఇప్పుడు మళ్ళా ఒక ప్రాసెస్ అని చెప్పి సీజన్ పంపించేసావు. నీకు కావాల్సింది శ్రీజ ఓట్స్ వల్ల వెళ్ళలేదని మేము అందరం గొడవ చేసాము, అందుకని నువ్వు కావాలని సీజన్ పంపించేసావు. అదే నీ ఎయిమ్. ఒక ఏవి లేదన్న అమ్మాయి బాధపడింది, ఇప్పుడు సాటర్డే పిలిచి ఏవి వేసి పంపిస్తావు. నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఇంకింతే. ఇంకా ఇది చూశాక, ఈ బిగ్ బాస్ సీజన్ 9 చూశాక ఏ ఒక్క కామనర్ కూడా అసలు మేము బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఒక్కడు కూడా అనుకోడు. అట్లీస్ట్ నువ్వు చేసింది చూశాక ఇంత అన్ఫేర్ చేసావు శ్రీజాకి. దమ్మున్న అమ్మాయి ఆడుతుంది, ఎంత బాగా చెప్పింది నామినేషన్స్. ప్రతి ఒక్కళ్ళు లిటరల్లీ చుచ్చు అనుకున్నారు శ్రీజాని చూసి. మాధురి గారు కూడా అంత బాగా ఆడే అమ్మాయి, అంత బాగా మాట్లాడే అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావు. నీకు కావాల్సిన బర్నీ గారిని ఆ తనుజాని ఉంచుకో కొంపలో. వరస్ట్, అసలు వరస్ట్. నువ్వు ఇట్లానే చెయ్యి. ఇంకా బిగ్ బాస్ అసలు ఇంక మీ మీద ఉండే మీ షో మీద ఉండే ఇంట్రెస్ట్ కానీ ప్రేమ అభిమానం అన్నీ మీరు చేతులారా కోల్పోయేటట్టు చేస్తున్నారు బిగ్ బాస్. దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్. మీరు మళ్ళీ మూడోసారి తెచ్చి మళ్ళీ ఏదో ఒక చెత్తలో ప్రాసెస్ పెట్టి మాకు అవసరం లేదు. వెళ్ళిపోయిన అమ్మాయిని వెళ్ళిపోనివ్వండి. ఆ అమ్మాయికి ఆశలు పెంచొద్దు. జనాలు మేము చూసే వాళ్ళని మాకు ఆశలు పెంచొద్దు. మేము వరస్ట్గా డిమాన్ పవన్ బర్నీ గారు ఇంజురీ అనవసరంగా చేసుకున్నారు ఆ తొక్కలో టాస్క్ వల్ల. నువ్వు మళ్ళీ దాన్ని రద్దు చేసావు. ఏ ప్రాసెస్ మీద రద్దు చేసావు? అసలు ఏ ప్రాసెస్ మీద బర్నీ గారిని తీసుకున్నావు? ఇప్పుడు బర్నీ గారిని ఉంచావు ఎందుకని? ఇప్పుడు మళ్ళీ ఒకవేళ తనుజ కప్పివ్వకుండా బర్నీ గారికి ఇద్దామన్నా? నువ్వు ఏదైనా చేసుకో. వాళ్ళిద్దరిలో గేమ్ ఎవ్వరు ఆడరు. బర్నీ గారు ఆయన చూస్తేనే అర్థమైపోతుంది ఆయన వీక్గా ఉన్నారని. ఆయన మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది ఆయన వీక్గా ఉన్నారని. ఎందుకు ఆయన అంత స్ట్రెస్ చేస్తున్నావు? ఎందుకు ఆయన అంత ప్రెషర్ పెడుతున్నావు? శివాజీ గారిని చేద్దాం అనేది నీ ప్లాన్. ఇంకో శివాజీని చేద్దాము, ఈ సీజన్ సక్సెస్ చేద్దాము, అంత లేదు అక్కడ. నీకు అర్థం కావాలంటే ఇంకొన్ని రోజులు పోవాలా, అది 1 మ్యాన్ షో అయిపోద్ది. సో అప్పుడు కానీ నీకు తెలిసి రాదు. ఆ డిమాండ్ పవన్ని తొక్కేస్తావు, పవన్ కళ్యాణ్ని ఆ పులిహార కంటెంట్ వేస్తావు. ఇంకా వద్దులేండి. ఇంకా నీకు కావాల్సిన తనుజ. అండ్ తనుజ గారు అసలు బయట ఉన్న జనాలు పిచ్చోళ్ళు అబ్బా. క్లియర్గా అక్కడ నిన్న గేమ్లో వాళ్ళ నానే నమ్మలేదు ఆ అమ్మాయి గేమ్ ఆడితే గెలవదని చెప్పేసి. కెప్టెన్సీ కూడా ఆ అమ్మాయి అరుస్తుంది, గొడవలు ఎక్కువ అవుతున్నాయని వాళ్ళకి తెలుసు. అందుకనే ఆ అమ్మాయిని కెప్టెన్ కూడా చేయలేదు. అయినా కూడా మీరు బయట ఉన్న వాళ్ళందరూ గొర్రెల్లాగా సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయికి. ఇప్పుడు మళ్ళీ దివ్య నిఖితా గారు ఇంకో వీక్ భరించాలి మనం దివ్య నిఖితా గారిని. సో ఇప్పుడు ఆమె కెప్టెన్ అయిపోయింది. ఆమె నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ నామినేషన్స్లో ఉండదు. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వస్తే అప్పుడు దాకా మేము భరించాలి. ఆమె బర్నీ గారికి చూపించే ఆ ఎఫెక్షన్. అసలు ఆమె ఒక వైల్డ్ కార్డ్గా బిహేవ్ చేస్తుందా? ఒక్క వైల్డ్ కార్డ్ లాగా. గేమ్ ఎలా ఆడాలి? బాండ్స్ ఎందుకు? మాటలైనా ఏదైనా ఇవాళ ఎపిసోడ్లో ఎవరినైనా మెచ్చుకోవాలంటే దట్ ఈస్ గౌరవ్ నిజంగా నచ్చేశాడు, విపరీతంగా నచ్చేశాడు. ఎలా అంటే
దివ్య నిక్తా గారికి ఆయనకి గొడవ అయినా కూడా దివ్య నిక్తా గారు కెప్టెన్ అవ్వాలని ఉంచున్నాడు. దివ్య నిక్తా గారు కెప్టెన్ అయ్యాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఆమె చేయి పైకెత్తాడు. సో గౌరవ్ ఈజ్ ఆసమ్. రాను గౌరవ్ చాలా బాగా నచ్చేస్తున్నాడు. ఆయనకుండే క్లారిటీ కానీ క్లియర్గా చెప్తున్నాడు. తనుజకి రేషన్ మేనేజర్ అయితేనే ఇన్ని గొడవలు జరిగాయి, కెప్టెన్ అయితే ఇంకెన్ని గొడవలు జరుగుతాయి అని చెప్పేసి. బట్ గౌరవ్ ఈజ్ టూ గుడ్. అండ్ మాధురి గారు ఎలా ఉందంటే, నాన్న తనుజ బాండ్ ఎట్లయినా విడగొట్టాలి అని చూస్తున్నట్టే అనిపించింది. ప్రతి దానికి తనుజ గారిని సిగ్గుండాలి, ఇప్పుడు నమ్ము, ఇప్పుడు పోయి మాట్లాడు అంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? సిచ్యువేషన్ వస్తే మీరు ఆమె కెప్టెన్ అని అనిపిస్తే బిగ్ బాస్ లైక్ మీరా తనుజ గారా అని, అప్పుడు వెళ్ళి తనుజ గారికి ఇచ్చేస్తారా కప్పు? ఇప్పుడు మీరు బర్నీ గారిని అదే అన్నారు కదా. బిగ్ బాస్ ఏం చేశాడంటే, బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారు కాబట్టి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయమన్నారు కెప్టెన్సీ కంటెండర్స్. దట్ ఈస్ ఫేర్. మాధురి గారు ఏమన్నారంటే ఫేర్, 5 గర్ల్స్ ఉన్నాము, 5 మెంబర్స్కి ఇచ్చేయండి, మేము కెప్టెన్ అవుతాము అని చెప్పేసి. కానీ అది బర్నీ గారు అలా చేయలే. ఆయన కోసం గేమ్ ఎవరు ఆడారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి బర్నీ గారు ఆ స్ట్రాటజీతో వెళ్ళి సెలెక్ట్ చేశారు 5 మెంబర్స్ని. అప్పుడు వచ్చి సపోర్టర్స్ని ఎందుకు సపోర్ట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేయమని లేదు, ఓన్లీ గేమ్ ఆ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయమన్నారు. అంటే ఒకవేళ కప్ కావాలంటే తన కోసం గేమ్ ఆడిన వాళ్ళకి ఇచ్చేస్తారా సపోర్ట్ చేసిన వాళ్ళకి అని చెప్పి అప్పుడు మాట్లాడారు మాధురి గారు. ఇప్పుడు ఏమో మరి తనుజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒకవేళ 5 మెంబర్స్ కెప్టెన్ బర్నీ గారు 5 గర్ల్స్ని సెలెక్ట్ చేసి ఉంటే అప్పుడు మాధురి గారు వర్సెస్ తనుజ గారు అయ్యేది కదా. అప్పుడు కూడా తనుజ గారికి ఇచ్చేసిద్ది కెప్టెన్సీ మాధురి గారు. అది అర్థం కావట్లేదు తనుజ గారికి. ఏదైనా క్లారిటీ అబ్బా. తనుజ గారు బాండ్స్ వల్ల వెళ్ళారు, బయట ఉన్న జనాల వల్లే వెళ్తున్నారు ఆమె ముందుకి. అది హౌస్ టార్గెట్ చేసిందా లేదా అని చెప్పి వాళ్ళకి 7 వీక్స్ తర్వాత అర్థమైంది. మనకి ముందే అర్థమైంది ఆమె గేమ్ ఆడట్లేదని. అయినా కూడా మనం అందరం ఆమె మంచితనం చూసి, ఆమె కళ్యాణ్ కోసం తీసుకున్న స్టాండ్ చూసి ఆమె మెచ్చుతున్నామే తప్ప 1 సింగిల్ పాయింట్, 1 సింగిల్ గేమ్ అది మనం బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది తనుజ గారు బాగా ఆడారు అనేది అయితే నాకైతే లేదు. దివ్య నిక్తా గారు ఆడారంటే గేమ్స్ అన్న ఉన్నాయి, కానీ ఆమె చేసే అనవసరమైన మాటలు, ఇంతకుముందు ఎంత క్లారిటీతో మాట్లాడేది, అనవసరంగా గొడవలు పెట్టుకోదని అనుకునే వాళ్ళం. గౌరవ్ మీద అనవసరంగా గొడవ పట్టము, తర్వాత శ్రీజ గారికి సపోర్ట్ చేయటం, కొన్ని అస్సలు నచ్చట్లేదు దివ్య నిక్తా గారు చేసేది. ఇంకో వారం భరించాలండి వీళ్ళని. మళ్ళా నాన్న వచ్చాడు. ఇప్పుడు రాజు వెళ్ళిపోయిద్దేమో, అందుకే నాన్న తెచ్చాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎడం భుజం మాధురి, కుడి భుజం బర్నీ గారు. సో ఇప్పుడు ఎడం భుజం లేదు కాబట్టి మాధురి గారు నాన్నని తీసుకొచ్చాడు మన బిగ్ బాస్. తనుజ అక్కకి కెప్టెన్ ఇచ్చేయాలని చెప్పేసి. బట్ శ్రీజ వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఏడవటం కానీ ఏదైనా అమ్మాయి యాక్సెప్ట్ చేసింది చూసారా? అసలు అది ఇంకా నేను కూడా సంజన గారు వర్డ్ వాడదామని టాప్ నాచ్. అసలు ఎంత బాగా తీసుకుందంటే శ్రీజ గారు ఓటమిని కూడా. ఇట్ ఈస్ టూ గుడ్ ఫ్రమ్ శ్రీజ గారు. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో దివ్య నిక్తా గారు, మాధురి గారు, తనుజ గారు కూర్చొని శ్రీజ గారితో గురించి మాట్లాడతారు. మీరేం గేమ్ ఆడారండి? వీళ్ళ ముగ్గురు ఆ అమ్మాయిని మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి బయట ఉన్న పాజిటివిటీ వల్లే వచ్చిన కామనర్స్లో అందరిలో కన్నా శ్రీజ గారిని తీసుకున్నారు బిగ్ బాస్. మీ బర్నీ గారు రికమెండేషన్తో వచ్చారు. అండ్ మళ్ళీ వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి గేమ్ గురించి, నెగిటివ్ ఏంది అసలు. ఆ మాధురి గారు తట్టుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయి నేను బయటికి ఇలాగ వేరే వాళ్ళని పేరు అడిగారంటే మీరు బెలూన్ కట్ చేసి ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు. సో శ్రీజ ఏం చేసినా మంచిగానే చేసింది. నేను శ్రీజ పిఆర్ అనుకుంటారా, ఏమైనా అనుకోండి. ఆ అమ్మాయి ఉంటేనే అలా ఫస్ట్ దివ్య నిక్తా గారు ఉంటేనే అలా మాట్లాడతాను అనుకున్నా. ఆమె కూడా చిన్నగా బర్నీ గారితో బాండ్ అయిపోయింది, మాధురి గారితో బాండ్ అయిపోయింది. గొడవలు అవుతున్నా ఏం వచ్చి మాట్లాడట్లేదు. అనవసరంగా ఇవాళ రీతు గారి మీద కూడా ఒక టీ కోసం అనవసరంగా మొన్న గౌరవ్ గారితో గొడవ, ఇవాళ రీతు గారితో గొడవ. ఇద్దరు దొందే, పెద్ద కూతురు చిన్న కూతురు. ఏమి అసలు చిరాకు వస్తుంది బిగ్ బాస్ షో చూడటానికే. దట్స్ ఆల్ గైస్. ఇంక మన బిగ్ బాస్ ప్లాన్ చేసేసాడు తనుజానికి విన్నర్ చేద్దామని. ఇంక మనం గొంతు చించుకున్నా అక్కడ వాళ్ళు ఎంత కష్టపడి ఆడినా, ఎంత మాట్లాడినా ఏం లాభం లేదు. బట్ ఇమాన్యుయల్ ఇవాళ దివ్య నిక్తా గారి కెప్టెన్సీలో సపోర్ట్ చేశారు చూసారా, దట్ ఈజ్ నైస్. చూద్దాం. వాళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే దివ్య నిక్తా గారు కాస్త బెటర్, కొంచెమన్నా గొడవలు తగ్గుతాయి. తనుజ గారు ఉంటే అసలు ప్రతిదీ గొడవే.
పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ వాయిస్ చేసేసాడు తనుజ గారు అగేన్స్ట్. సో శ్రీజ వచ్చి డైనమిక్స్ ఏమైనా మార్చిందంటే ఇది ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్. వాళ్ళు కూడా ఈ 1 వీక్ ఉంటారా, ఈ 1 డే ఉంటారా, 2 డేస్ ఉంటారా అనేది మనం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో రేపు నాగార్జున గారు వచ్చి అంత మాట్లాడేది కూడా ఏమీ లేదు. చూద్దాము ఏం జరిగిద్దో రేపటి ఎపిసోడ్ కోసం. విల్ వెయిట్. దట్స్ ఆల్ గైస్. ఇవాళ ఎపిసోడ్ శ్రీజ గారు ఎగ్జిట్, దివ్య నిగ్ధ గారు కెప్టెన్సీ. ఇదే మెయిన్. ఆ టాస్క్లు కూడా డీజే టాస్క్లు అంటే డ్యాన్స్ చేయండి. మీరు కూడా ఫ్రైడే నైట్ అయింది కదా, డ్యాన్స్ వేసేయండి. దట్స్ ఆల్ గైస్. హ్యాపీ వీకెండ్. విల్ వెయిట్ ఫర్ నాక్సస్ ఎంట్రీ టుమారో. బాయ్ గైస్. గుడ్ నైట్.